వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 10 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, అల్జీరియా దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? అల్జీరియా దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వారు అబ్దెల్ మజ్దెద్ టెబోని. అబ్దెల్ మజ్దెద్ టెబోని. అబ్దెల్ మజ్దెద్ టెబోని గుర్తుంచుకోవాలి. అల్జీరియా దేశ ఎన్నికలలో అత్యంత ఘన విజయం తిరిగి సాధించారనమాట అబ్దెల్ మజ్దెద్ టెబోని అనమాట. 97.2% ఓట్లతో ఘన విజయం సాధించారన్నమాట. 97.2% ఓట్లతో ఘన విజయం సాధించారు. ఎవరంటే కనుక ఈ అబ్దెల్ మజ్దెద్ టెబోని. ఏ దేశం? అల్జీరియా గుర్తుంచుకోవాలి. అల్జీరియా దేశ రాజధాని అల్జీర్స్. అల్జీరియా దేశ భాష అల్జీరియన్ అరబిక్. అల్జీరియా దేశ కరెన్సీ దినార్. కానీ అల్జీరియా దేశ రాజధాని అల్జీర్స్. అల్జీరియా భాష అల్జీరియన్ అరబిక్. అల్జీరియా కరెన్సీ దినార్ అన్నమాట. అల్జీరియా ప్రస్తుత ప్రెసిడెంట్, తిరిగి రెండవసారి ఎన్నికైనటువంటి వ్యక్తి అతనే అబ్దెల్ మజ్దెద్ టెబోని. ఇటీవల ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ కంట్రీ కదా ఫ్రాన్స్. కాబట్టి ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు, నియమితులయ్యారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. అందరూ కూడా తెలియజేయాలి. ఓకేనా? రైట్. సెకండ్ క్వశ్చన్, క్యాన్సర్ ఔషధాలకు జిఎస్టీ ఎంత శాతం నుండి ఎంత శాతంకు తగ్గించారు? చూడండి, క్యాన్సర్ ఔషధాలు ఉంటాయి కదా, ఇప్పుడు జిఎస్టీని ఇంతకుముందు కంటే ఇప్పుడు తగ్గించడం జరిగిందనమాట. అది ఎంత శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించారు అంటే మాత్రం 12% నుంచి 5% తగ్గించారు. 12% నుంచి 5% తగ్గించారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. సరే, ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిందనమాట. ఇది 54వ సమావేశం. 54వ సమావేశం. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించడం జరిగిందన్నమాట 54వ సమావేశానికి. ఎందుకంటే కేంద్ర ఆర్థిక మంత్రే ఈ జిఎస్టీ కౌన్సిల్కు అధ్యక్షత వహిస్తారనమాట సమావేశాలకి. కాబట్టి ఆర్థిక మంత్రిగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఉంది కాబట్టి ఆమె అధ్యక్షత వహించిందనమాట. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం నోట్ చేసుకోవాలి. క్యాన్సర్ ఔషధాలకు గతంలో 12% కానీ జిఎస్టీ ఉంటే ఇప్పుడు దాన్ని 5%కి తగ్గించారు. అదే నమ్కీన్స్కి గతంలో 18% ఉంటే ఇప్పుడు దాన్ని 12%కి తగ్గించారు. నోట్ చేసుకోవాలి. క్యాన్సర్ ఔషధాలకు 12 నుంచి 5%కి తగ్గించారు. నమ్కీన్స్కి 18% నుంచి 12%కి తగ్గించారనమాట. కేదార్నాథ్ యాత్ర ప్రయాణానికి 5%కు తగ్గించారనమాట. కేదార్నాథ్ యాత్ర ప్రయాణం 5%కు తగ్గించడం జరిగింది. కారు సీట్లు ఉంటాయి కదా, కారు సీట్లు, ఆ కొనుగోలు 18% నుంచి 28%కి పెంచారు. 18% నుంచి 28%కి పెంచారు. అది కూడా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇకపోతే చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే జీవిత ఆరోగ్య బీమా, లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. జీవిత ఆరోగ్య బీమా అంశంపై జిఎస్టీ తగ్గింపు నిర్ణయంపై ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే నెక్స్ట్ జరిగేటువంటి సమావేశం 55వ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఉన్నారనమాట. 55వ సమావేశం ఎప్పుడు జరగనుందంటే నవంబర్లో జరగనుంది. ఈ నవంబర్లో జరిగేటువంటి 55వ సమావేశంలో ఏ దానిపైన నిర్ణయం తీసుకొని ఉన్నారంటే కనుక జీవిత ఆరోగ్య బీమా ప్రీమియం అనమాట. లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అని గుర్తుంచుకోవాలి. నవంబర్లో మనకు అది తగ్గిస్తారా లేదా అనేది మనం చూడాలి. దానికి సంబంధించిన ఒక కమిటీ వేశారనమాట. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో కమిటీ వేయడం జరిగిందనమాట. ఆ కమిటీ నిర్ణయం మేరకు అది తగ్గిస్తారా లేదా అనేది మనం నవంబర్లో తెలుసుకోవాల్సిన అంశం అనమాట. కాకపోతే చాలా రాష్ట్రాలు తగ్గించాలని కోరుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి దాని మేరకు తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మరొక అంశాన్ని మనం చూస్తే కనుక ఇక్కడ ఆన్లైన్ గేమ్స్ సంబంధించి జిఎస్టీ పోయిన ఏడాది 2013 అక్టోబర్ 1వ తారీఖున 28%కి పెంచారనమాట జిఎస్టీని. ఆన్లైన్ గేమ్స్ పైన ఇప్పుడు జిఎస్టీ ఎంత వసూలు చేస్తున్నారంటే ఎంత శాతం అంటే 28% అనమాట.
ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు జిఎస్టీ అంటే మనకు 5 రకాలుగా ఉంటుంది. 0%, 5%, 12%, 18%, 28%. ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ పైన 28% విధిస్తున్నారనమాట. ఇప్పుడు 2023 అక్టోబర్ 1 నుంచి. ఇప్పుడు 6 నెలల కాలానికి 6,909 కోట్ల ఆదాయం వచ్చిందనమాట. 6,909 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారనమాట. ఆన్లైన్ గేమ్స్ పైన పెంచిన తర్వాత అనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే గత 6 నెలల్లో మనం చూస్తే పెంచక ముందు 1,349 కోట్లు మాత్రమే వచ్చిందనమాట. పెంచిన తర్వాత 6,909 కోట్లు వచ్చింది. అంటే 412% పెరిగిందంట పెంచిన తర్వాత. ఆన్లైన్ గేమ్స్ పైన ఎంత శాతం పెరిగింది? గత 6 నెలలకు ఈ 6 నెలలకు మనం పోల్చుకుంటే 412% పెరిగిందనమాట ఆన్లైన్ గేమ్స్ పైన. కాబట్టి ఓకేనా, ఆ గేమ్స్ పైన మరింత ఆదాయం అనేటువంటిది ఇప్పుడు మనకు వస్తూ ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించాలి మనం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాలు జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించిన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలిపే ఆర్టికల్ ఎంత? నేను చాలాసార్లు చెప్పిన జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలిపే ఆర్టికల్ ఎంత అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. చూద్దాం. థర్డ్ క్వశ్చన్, భారత్కు ఎగుమతి చేసే హిల్సా చేపలపై ఏ దేశం నిషేధం విధించినది? భారత్కు ఎగుమతి చేసే హిల్సా చేపలపై బంగ్లాదేశ్ నిషేధం విధించిందనమాట. మనందరికీ తెలుసు ఇటీవల బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు. ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా గారు భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందిందనమాట. ఈ క్రమంలో అది కోపానికి లోనవుతున్నారన్నమాట బంగ్లాదేశ్ వాళ్ళు. కాబట్టి ఈ క్రమంలో తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నారన్నమాట. ఏ చేపలపైన అంటే హిల్సా చేపలపైన. ఎందుకు ఇవి అంత ఇక్కడ ఇంపార్టెంట్ అంటే, ఏదైతే దుర్గాష్టమి వేడుకలు జరుగుతాయో, దుర్గాష్టమి కానీ బాగా జరిగేది మనకు వెస్ట్ బెంగాల్లో. ఆ వెస్ట్ బెంగాల్లో జరిగేటువంటి దుర్గాష్టమి వేడుకలకి బాగా ఈ హిల్సా చేపలను తింటారంట. హిల్సా చేపలను చాలా బాగా తింటారంట. ఏ సమయంలో? దుర్గాష్టమి వేడుకల సమయంలో. కాబట్టి ఈ సమయంలో అంటే మన దేశంలో లభించేటువంటి చేపల కంటే చాలా రుచికరంగా ఉంటాయంట ఈ హిల్సా చేపలు. ముఖ్యంగా ఇవి బంగ్లాదేశ్లో గంగానదిని అక్కడ పద్మానది అని పిలుస్తారనమాట. ఆ పద్మానదిలో బాగా ఇవి దొరుకుతాయన్నమాట హిల్సా చేపలు. అక్కడ దొరికే చేపలు ప్రతి ఏటా కూడా భారతదేశానికి దిగుమతి అవుతాయన్నమాట. పోయిన ఏడాది అయితే 4,000 టన్నుల వరకు భారతదేశానికి దిగుమతి అయ్యాయన్నమాట. 4,000 టన్నుల వరకు. కానీ ఈసారి తాత్కాలిక నిషేధం విధించడం వల్ల ఆ చేపలు భారతదేశానికి రావన్నమాట. అది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. హిల్సా చేపల పైన ఏ దేశం భారతదేశానికి నిషేధం విధించిందంటే కనుక బంగ్లాదేశ్. కారణం ఏంటో తెలుసు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశాన్ని ఆశ్రయించడం జరిగింది. ఆమె ఇక్కడే తలదాచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓకేనా, వాళ్ళు అలా తాత్కాలిక నిషేధాన్ని విధించారనమాట. ఓకేనా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ ఓకేనా, రాజధాని ఢాకా. బంగ్లాదేశ్ దేశ కరెన్సీ టాకా. బంగ్లాదేశ్ దేశ భాష బెంగాలీ. బంగ్లాదేశ్ ఓకేనా అనగానే చాలా ముఖ్యంగా మనకి మన భారతదేశము సహాయంతోనే బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చిందనమాట. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది, గుర్తుపెట్టుకోవాలి. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది అనమాట. ఓకేనా, ఇది కూడా ఎక్కువసార్లు అడుగుతూ ఉంటారు, బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరం అని. ఇయర్ 1971 అనమాట. క్వశ్చన్ నెంబర్ 4, ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక ప్రకారం ఏ సంవత్సరం నాటికి తొలి ట్రిలియనీర్గా ఎలన్ మస్క్ అవుతారు? చూడండి, ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి. ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక అంటే ఇంతవరకు మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు కూడా ట్రిలియనీర్స్ లేరనమాట. మొట్టమొదటి ట్రిలియనీర్ ఎవరు కాబోతూ ఉన్నారంటే ఎలన్ మస్క్ అనమాట. టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ మొట్టమొదటి ట్రిలియనీర్ అవుతారని చెప్పి ఈ నివేదిక చెబుతూ ఉందన్నమాట. ఏ సంవత్సరం నాటికంటే 2027 నాటికి. 2027 నాటికి మొట్టమొదటి ట్రిలియనీర్ అవుతారనమాట. ఎవరు? ఎలన్ మస్క్. మన భారతదేశం నుంచి మొదటి వ్యక్తిగా గౌతమ్ అదానీ 2028లో, ముఖేష్ అంబానీ తర్వాత 2033లో
ట్రిలియనర్లుగా మారుతారనమాట. మొదటిగా మన భారతదేశం నుంచి గౌతమ్ అదాని అవుతాడంట. తర్వాత ముఖేష్ అంబానీ అవుతాడంట. గౌతమ్ అదాని 2028 నాటికి అయితే ముఖేష్ అంబానీ 2023 నాటికి. ఓకేనా, ఇవి నోట్ చేసుకోవాలి. ఎలన్ మస్క్ ఎప్పుడు, గౌతమ్ అదాని ఎప్పుడు, ముఖేష్ అంబానీ ఎప్పుడు అనే విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఇకపోతే మన భారతదేశంలో ప్రస్తుతం $1,00,00,000 పైగా నికర విలువ కలిగినటువంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ అంటే ప్రపంచంలో 7 ఉన్నాయన్నమాట. ఆ 7 కంపెనీలు నోట్ చేసుకోవాలి. $1,00,00,000 పైగా నికర విలువ కలిగిన కంపెనీలు ప్రజెంట్ 7 ఉన్నాయి ప్రపంచంలో. మైక్రోసాఫ్ట్, 2 ఎన్విడియా, 3 యాపిల్ కంపెనీ, 4 ఆల్ఫాబెట్, 5 అమెజాన్, 6 సౌదీ అరామ్కో, 7 మెటా. ఈ 7 కంపెనీలు కూడా $1,00,00,000 పైగా నికర విలువను కలిగి ఉన్నాయన్నమాట. ప్రజెంట్ 7 కంపెనీలు ఉన్నాయన్నమాట. అలా రానున్న రోజుల్లో $1,00,00,000 పైగా నికర విలువ అవుతాయంట 2025 పైన. అవి ఏవంటే ఎలి విల్లీ అనేటువంటి కంపెనీ ఒకటి, బ్రాడ్కామ్ కంపెనీ, టెస్లా కంపెనీలు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఎలి విల్లీ, బ్రాడ్కామ్, టెస్లా కంపెనీలు కూడా 2025 తర్వాత $1,00,00,000 విలువ కలిగిన కంపెనీలుగా అవుతాయంట. ప్రజెంట్ 7 ఉన్నాయి, రాను రోజులు ఇవి 3 కాబోతూ ఉన్నాయి. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ కూడా 2035 నాటికి $1,00,00,000 పైగా నికర విలువను కలిగిన కంపెనీగా మారుతుందన్నమాట. ఎప్పుడు 2035 నాటికి. ఏ కంపెనీ? రిలయన్స్ ఇండస్ట్రీస్ అనమాట. ఈ విషయాన్ని నివేదిక మనకు తెలిపిందనమాట. ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి మీరు. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరూ కూడా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. మీరు రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నా, అదేవిధంగా గ్రూప్స్, కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరికైనా సరే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి. డైలీ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అనమాట. చక్కగా మీరు వాటిని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్పినో సంస్థ అధ్యయనం ప్రకారం అధిక అంకుర సంస్థలు కలిగిన రాష్ట్రం ఏది? అంకుర సంస్థలు చూడండి, అంకుర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నివేదిక అనమాట ఇది. అంకుర పరిశ్రమ అంటే స్టార్టప్ కంపెనీస్ అనమాట. కానీ భారతదేశంలో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారన్నమాట ఈ స్టార్టప్ కంపెనీల్లో. ఇట్లా భారతదేశానికి సంబంధించిన అంకుర పరిశ్రమల 2024 నివేదికను నోట్ చేసుకోవాలి. స్టార్టప్ కంపెనీలు 2024 స్టార్టప్ కంపెనీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దానికి 2024 నివేదికను చూద్దాం ఒకసారి. ప్రజెంట్ గుర్తింపు పొందినటువంటి స్టార్టప్ కంపెనీల సంఖ్య 2024 గాను 1,40,803 స్టార్టప్ కంపెనీలు గుర్తింపు ఉన్నాయి. 1,40,803 1,40,803 అనమాట. మహారాష్ట్రలో అత్యధికంగా 25,044 స్టార్టప్ కంపెనీలు, తర్వాత కర్ణాటకలో 15,019 స్టార్టప్ కంపెనీలు, తర్వాత ఢిల్లీలో 14,734 స్టార్టప్ కంపెనీలు, ఉత్తరప్రదేశ్లో 13,299 స్టార్టప్ కంపెనీలు అనమాట. ఓకే, వరుసగా టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 చెప్పాను నేను. ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక, థర్డ్ ఢిల్లీ, ఫోర్త్ ఉత్తరప్రదేశ్. మహారాష్ట్ర 25,044, కర్ణాటక 15,019, ఢిల్లీ 14,734, ఉత్తరప్రదేశ్ 13,299 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయన్నమాట. తెలంగాణ 9వ స్థానంలో ఉంది. తెలంగాణ 7వ స్థానంలో ఉందన్నమాట. ఎన్ని స్టార్టప్ కంపెనీలు తెలంగాణలో ఉన్నాయంటే 7,336, 7,336 అనమాట. 7,336 అనమాట. తెలంగాణ స్థానం 7. ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2,252 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. 2,252 స్టార్టప్ కంపెనీస్ అనమాట. ఆంధ్రప్రదేశ్ ఓకేనా 10వ స్థానం అనమాట. ఇవి గుర్తుంచుకోవాలి. అంకుర పరిశ్రమల డేటా అనమాట ఇది. భారతదేశంలో ప్రజెంట్ ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎంత, తెలంగాణ ఎంత, మొత్తం ఎన్ని అనేది ఇప్పుడు నేను చెప్పా. అదేవిధంగా ఓకేనా $100 కోట్ల మించి విలువ కలిగినటువంటి స్టార్టప్ కంపెనీలు ఏమంటారు? $100 కోట్ల
మించి విలువ కలిగినటువంటి స్టార్టప్ కంపెనీలను ఏమంటారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా ఏమంటారో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6, ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్ 10న నిర్వహిస్తారన్నమాట. ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్ 10న నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ ఒకసారి నోట్ చేసుకోండి మీరు అందరూ కూడా, ఓకేనా? చేంజ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్. చేంజ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్. చేంజ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్ అనేది థీమ్ అనమాట. థీమ్ నోట్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా మన భారతదేశానికి సంబంధించిన గొప్ప సంస్థ ఎన్సీఆర్బీ వాళ్ళు ఇచ్చిన నివేదికను ఒకసారి మనం చూసుకోవాలి. ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో, మన భారతదేశానికి సంబంధించిన అత్యంత గొప్ప సంస్థ అన్నమాట. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు ఇది ఇచ్చిన నివేదిక ఏదైనా సరే మనం ఖచ్చితంగా చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్సీఆర్బీ ఏర్పడిన సంవత్సరం 1986, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా వివేక్ గోగియా గారు ఉన్నారన్నమాట. ఎన్సీఆర్బీ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో. ఎన్సీఆర్బీ ఏర్పడిన సంవత్సరం 1986. ఎన్సీఆర్బీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఎన్సీఆర్బీ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వివేక్ గోగియా. ఇది ఇచ్చినటువంటి నివేదికలో ఉన్న అంశాలు మనం ఒకసారి చూస్తే, ఓకేనా? ఎక్కువగా మనకి 2022-23 డేటా అనమాట. ఇది 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి నివేదిక అనమాట. ఎక్కువగా మనకి ఓకేనా చూస్తే కనుక ఎవరెవరు ఎంత శాతం చనిపోయారని మనం ఒకసారి చూస్తే, ఆత్మహత్యలు ఎవరెవరు చేసుకున్నారనేది చూస్తే, సాగు చేస్తున్నటువంటి వాళ్ళు 6.6% మంది, విద్యార్థులు 7.6% మంది, వృత్తి నిపుణులు ఓకేనా వృత్తిరీత్యా నిపుణులు ఓకేనా వృత్తి చేసే వాళ్ళు ఉంటారు కదా, వృత్తి పనివారు వాళ్ళు 9.6% మంది, నిరుద్యోగులు 9.2% మంది, రోజువారీ కూలీలు 26.4% మంది, ఓకేనా గృహిణీలు 14.8% మంది, స్వయం ఉపాధి చేస్తూ ఉన్న వాళ్ళు 15.4% మంది అనమాట. 11.4% మంది. ఇవి నోట్ చేసుకోవాలి. విద్యార్థులు ఇంపార్టెంట్ 7.6% మంది, నిరుద్యోగులు ఇంపార్టెంట్ 9.2% మంది, వృత్తి చేస్తున్న వృత్తి పనివారు 9.6% మంది, సాగు రైతులు 6.6% మంది, రోజువారీ కూలీలు 26.4% మంది, గృహిణీలు 14.8% మంది, స్వయం ఉపాధి 15.4% మంది అనమాట. ఇక్కడ ఇది శాతాల పరంగా మీరు నోట్ చేసుకోవాలి. ఇకపోతే గత 10 సంవత్సరాల విద్యార్థులను ఓకేనా చూస్తే కనుక ఇప్పుడు మనం 6,654 నుంచి 13,044 మందికి పెరిగారనమాట విద్యార్థులు. గత 10 సంవత్సరాల కాలం నుంచి మనం చూస్తే 6,654 నుంచి ఎంతకు పెరిగారు? 13,044 మందికి పెరిగారనమాట. ఇక 2018లో 1.34 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 1.34 లక్షలు. 2019 1.39 లక్షలు. 2020 వచ్చి 1.55 లక్షలు. 2021 1.64 లక్షలు. 2022 1.70 లక్షలు అనమాట. అంటే నానాటికి ప్రతి సంవత్సరం ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ ఉంది ఇక్కడ మనం చూస్తే, ఓకేనా? చాలా ఇంపార్టెంట్గా లక్షల్లో మనం చెప్పాము. ఇప్పుడు 2018లో 1.34 లక్షలు, 2019 1.39 లక్షలు, 2020 1.55 లక్షలు, 2021 1.64 లక్షలు, 2022 1.70 లక్షలు అనమాట. అంటే మనం చూడండి ఒకసారి పెరుగుతూనే ఉంది చూడండి, ఓకేనా? కాబట్టి ఆత్మహత్యలు రోజు రోజు పెరుగుతున్నాయన్నమాట. కాబట్టి ఆత్మహత్యలు తగ్గించడానికి ఓకేనా అందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీచర్ల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, ఓకేనా ప్రభుత్వాల దగ్గర నుంచి అందరికీ కౌన్సిలింగ్ అనేది అవసరం అన్నమాట ఆత్మహత్యలు తగ్గించడంలో. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? రైట్. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవలనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెట్ ల్యాండ్ వైరస్ ఏ దేశంలో సోకింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. వెట్ ల్యాండ్ వైరస్. సెవెంత్ క్వశ్చన్, పబ్లిక్ అకౌంట్ కమిటీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? పబ్లిక్ అకౌంట్ కమిటీ నూతన చైర్మన్గా నియమితులైన వారు అరికపూడి గాంధీ అనమాట. ఈ అరికపూడి గాంధీని ఇమెయిల్లో మనం చూడొచ్చు. న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి అరికపూడి గాంధీని. ఇతను పబ్లిక్ అకౌంట్ కమిటీ పిఎస్సి నూతన చైర్మన్గా నియమించబడ్డాడనమాట. తెలంగాణ, చాలా ఇంపార్టెంట్, తెలంగాణ నుంచి అరికపూడి గాంధీ. ఫస్ట్ ఆప్షన్ తేజ్విందర్ సింగ్ ఉన్నాడు.
ఇటీవలనే CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అనమాట తేజ్విందర్ సింగ్. అదే తుహిన్ పాండే ఇటీవలనే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించబడ్డాడు. తుహిన్ పాండే చెప్పుకున్నాం. సతీష్ కుమార్, థర్డ్ ఆప్షన్ సతీష్ కుమార్ చూడండి. రైల్వే బోర్డు నూతన చైర్మన్గా సతీష్ కుమార్ నియమించబడ్డాడు. రైల్వే బోర్డు నూతన చైర్మన్ అనమాట. అదేవిధంగా ఇటీవల SBI చైర్మన్గా చెల్లా శ్రీనివాసులు చూసాం. SBI చైర్మన్గా నూతన చైర్మన్గా చెల్లా శ్రీనివాసులు, ఓకేనా, మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు జై షా. ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా ధర్మేంద్ర. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఎవరు? ధర్మేంద్ర. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ డైరెక్టర్ జనరల్గా CMDగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ CMDగా DK సునీల్ పేరు చెప్పుకున్నాం. రాజస్థాన్ రాయల్స్ నూతన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పేరు చెప్పుకున్నాం. రాహుల్ ద్రావిడ్ పేరు. అదేవిధంగా ఓకేనా, మనకు ఆర్మీ చీఫ్గా నూతన చీఫ్గా ఉపేంద్ర ద్వివేది పేరు చెప్పుకున్నాం. ఉపేంద్ర ద్వివేది. అదేవిధంగా నేవీ నూతన వైస్ అడ్మిరల్గా దినేష్ కుమార్ త్రిపాఠి పేరు చెప్పుకున్నాం. తెలంగాణ BC కమిషన్ చైర్మన్గా నిరంజన్ పేరు చెప్పుకున్నాం. తెలంగాణ BC కమిషన్ చైర్మన్ నిరంజన్. అదేవిధంగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్గా ఓకేనా ఆకునూరి మురళి పేరు చెప్పుకున్నాం. ఆకునూరి మురళి. ఇట్లా న్యూ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. రోజు రివిజన్ కూడా చేస్తున్నాం. నేను ఎలాగైతే రివిజన్ చేస్తున్నాను రోజు కూడా మీరు కూడా రోజు రివిజన్ చేస్తూ ఉండాలి. కొన్ని టాపిక్స్ అన్నమాట ఇంపార్టెంట్ ఖచ్చితంగా, ఓకేనా. కాబట్టి ఇంపార్టెంట్గా ఇప్పుడు పబ్లిక్ అకౌంట్ కమిటీ నూతన చైర్మన్గా అరకపూడి గాంధీని న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి అందరూ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవలనే మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్గా ఎవరు నియమించబడ్డాడు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్గా ఎవరు నియమించబడ్డాడు? కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎయిత్ క్వశ్చన్, హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-2023 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత? చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ డెన్సిటీ, ఓకేనా. హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-2023 నివేదికను మన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత ఉందంటే కనుక 327 మంది ఉన్నారు. జనసాంద్రత గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఈ డేటాను నోట్ చేసుకోవాలి. ఓకేనా. భారతదేశంలో ఎక్కువగా జనసాంద్రత ఫస్ట్ ఢిల్లీ, సెకండ్ చండీగఢ్, థర్డ్ పుదుచ్చేరి, ఫోర్త్ లక్షద్వీప్, ఫిఫ్త్ దాద్రానగర్ హవేలీ. ఫస్ట్ ఢిల్లీ, సెకండ్ చండీగఢ్, థర్డ్ పుదుచ్చేరి, ఫోర్త్ లక్షద్వీప్, ఫిఫ్త్ దాద్రానగర్ హవేలీ. అదే రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు వరుసగా ఫస్ట్ బీహార్, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ కేరళ, ఫిఫ్త్ హర్యానా. ఫస్ట్ బీహార్, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ కేరళ, ఫిఫ్త్ హర్యానా అన్నమాట. ఆంధ్రప్రదేశ్ 21వ స్థానంలో ఉంది. జనసాంద్రత 327. తెలంగాణ 386. తెలంగాణ జనసాంద్రత ఎంత? 386 అనమాట. ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 327. గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డెన్సిటీ 327, తెలంగాణ డెన్సిటీ 386 అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ డేటా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభా 5,32,07,000 మంది ఉన్నారంట. 5,32,07,000 మంది ఉన్నారంట, ఓకేనా. ఇక్కడ గ్రామీణ జనాభా గతంలో 70.4% ఉంటే ఇప్పుడు 63.3% తగ్గిందంట. గ్రామీణ జనాభా ఆంధ్రప్రదేశ్లో 70.4% ఉంటే ఇది వరకు ఇప్పుడు 63.3% తగ్గింది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది కూడా నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్గా, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పినటువంటి డేటా. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ జనసాంద్రత చూస్తే 4,738గా ఉంది. పట్టణ జనసాంద్రత 4,738గా ఉంది. గ్రామీణ జనసాంద్రత 212గా ఉందన్నమాట. ఓవరాల్గా జనసాంద్రత 327. అదే పట్టణ జనసాంద్రత అయితే 4,738, గ్రామీణ జనసాంద్రత అయితే 212. ఇది ఆంధ్రప్రదేశ్ డేటా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జనసాంద్రత పరంగా 21వ స్థానంలో ఉంది. 327 జనసాంద్రత 327 అనమాట, ఓకేనా. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాల్సిన అంశాలు, ఓకేనా. రైట్. నైన్త్ క్వశ్చన్, US ఓపెన్ 2024 మెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచిన టెన్నిస్ ప్లేయర్ ఎవరు?
చూడండి, యుఎస్ ఓపెన్ 2024 మెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచిన టెన్నిస్ ప్లేయర్ జెన్నిక్ స్పిన్నర్, ఇటలీ దేశస్థుడు అనమాట. జెన్నిక్ స్పిన్నర్. చూడండి, యుఎస్ ఓపెన్ అనేది ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ అని మనకు తెలుసు. ప్రతి ఏటా 4 గ్రాండ్ స్లామ్ జరుగుతాయి టెన్నిస్లో. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, సెకండ్ ఫ్రెంచ్ ఓపెను, థర్డ్ వింబుల్డన్ ఓపెను, ఫోర్త్ యుఎస్ ఓపెన్ అనమాట. అలా ఏడాదికి సంబంధించి ఇది లాస్ట్ గ్రాండ్ స్లామ్ అనమాట. కాబట్టి యుఎస్ ఓపెన్లో మెన్స్ సింగిల్ విన్నర్ ఎవరంటే కనుక జెన్నిక్ స్పిన్నర్, ఇటలీ అనమాట. రన్నర్ ఎవరు అంటే కనుక టేలర్ ప్రిడ్జ్ది అమెరికా. విన్నర్ జెన్నిక్ స్పిన్నర్, ఇటలీ. రన్నరు టేలర్ ప్రిడ్జ్, అమెరికా అనమాట. 6-3, 6-4, 7-5 తేడాతో జెన్నిక్ స్పిన్నరు టేలర్ ప్రిడ్జ్ పైన విన్నర్ అవ్వడం జరిగిందనమాట. ఇది ఇతనికి 2వ గ్రాండ్ స్లామ్ అనమాట. మొత్తం జెన్నిక్ స్పిన్నర్కి ఇంతవరకు ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడంటే మెన్స్ సింగిల్స్లో 2, అది కూడా ఈ ఏడాదే 2 కూడా. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ విన్నరు, ఫస్ట్ టైటిల్ అతనిది. ఇప్పుడు యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్, ఇది 2వ టైటిల్ అనమాట. కాబట్టి మొత్తం 2 గ్రాండ్ స్లామ్స్, అందులో ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంది, 2 యుఎస్ ఓపెన్ ఉంది, అది కూడా 2024 అనమాట, 2 కూడా. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాలు కూడా మనం నోట్ చేసుకోవాలి. నిన్నటి క్లాస్లో నేను ఏం చేశానంటే కనుక ఈ ఏడాది గ్రాండ్ స్లామ్స్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్స్, రన్నర్స్ పేర్లు చెప్పా. మొత్తం 8 మంది పేర్లు చెప్పా. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విన్నర్, రన్నర్. ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విన్నర్, రన్నర్. వింబుల్డన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విన్నర్, రన్నర్. యుఎస్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విన్నర్, రన్నర్. మీరు ఆన్సర్ చేయాలి కామెంట్ బాక్స్లో. నేను ఇప్పుడు నిన్నటి క్లాస్లో నేను చెప్పా, సెప్టెంబర్ 9వ తేదీ చెప్పిన క్లాస్లో నేను చెప్పా. మీరు ఆన్సర్స్ చేయండి, విన్నర్స్ రన్నర్స్ ఎవరెవరో. ఒకవేళ మీకు గుర్తుకు లేకపోతే మళ్ళీ ఒకసారి చదవండి, నోట్బుక్ తీసి చదవండి. బాగా చదివి ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో చేయండి అందరూ కూడా. నాకు తెలుస్తుంది మీరు ఎంత మాత్రం చదువుతున్నారు అని. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కనుక మెన్స్ సింగిల్స్ విన్నర్స్ రన్నర్స్ చెప్తా. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ విన్నర్ జెన్నిక్ స్పిన్నర్, ఇటలీ. రన్నర్ డేనియల్ మెద్వదేవ్, రష్యా. జెన్నిక్ స్పిన్నరు ఇటలీ విన్నర్ అనమాట అతను. రన్నర్ వచ్చేసి డేనియల్ మెద్వదేవ్, రష్యా. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్ విన్నర్ కార్లోస్ ఆల్కరాజ్, స్పెయిన్. రన్నర్ అలెగ్జాండర్ జ్వెరేవ్, జర్మనీ. విన్నరు కార్లోస్ ఆల్కరాజ్, స్పెయిన్. రన్నరు అలెగ్జాండర్ జ్వెరేవ్, జర్మనీ అనమాట. ఇది ఫ్రెంచ్ ఓపెన్. నెక్స్ట్ వింబుల్డన్ ఓపెన్ విన్నర్ కార్లోస్ ఆల్కరాజు, స్పెయిన్. రన్నర్ వచ్చేసి నొవాక్ జోకోవిచ్, సెర్బియా అనమాట. ఇది వింబుల్డన్ ఓపెన్ అనమాట. ఇప్పుడు చెప్పేది యుఎస్ ఓపెన్. విన్నరు జెన్నిక్ స్పిన్నరు, ఇటలీ. రన్నరు టేలర్ ప్రిడ్జ్, అమెరికా అనమాట. ఇప్పుడు కూడా 8 మంది పేర్లు వచ్చినాయి మీకు. విన్నర్ పేరు రాసుకోవాలి, 4 టైటిల్స్, రన్నర్ పేరు రాసుకోవాలి. రేపటి క్లాస్ని అడిగినప్పుడు సమాధానం చేయాలి. ఓకేనా, ఇప్పుడు మీరు ఉమెన్ సింగిల్స్ చెప్పాలి. ఉమెన్ సింగిల్ విన్నర్, రన్నర్ల పేర్లు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయాలి. రేపటి క్లాస్ నేను చేసేటప్పుడు మెన్ సింగిల్స్ అడుగుతా, బాగా చదివి పెట్టుకోండి. ఓకేనా, రైట్. లాస్ట్ క్వశ్చన్. ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో భారత్ సాధించిన సిల్వర్ మెడల్స్ ఎన్ని? సిల్వర్ మెడల్స్ అడుగుతున్నాడు. మన భారతదేశం ఎన్ని మెడల్స్ సాధించింది, ఒక రజత పథకాలు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఎన్ని? నిన్నటి క్లాస్లో నేను చెప్పా. 7 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్స్, టోటల్ 29 మెడల్స్ ఇండియా అనమాట. ర్యాంక్ వచ్చి 18 అనమాట, 18. కానీ ఇండియా ర్యాంక్ ఎంత? 18th ర్యాంక్ అనమాట, 18 గుర్తుపెట్టుకోవాలి. 18వ ర్యాంక్ అనమాట. అదే గోల్డ్ ఎన్ని? 7, సిల్వరు 9, బ్రాంజు 13, టోటల్ 29. ఇప్పుడు ఆన్సర్ దీనికి ఏంది? 9 మెడల్స్ అని చేయాలి. నిన్నటి క్లాస్లో నేను గోల్డ్ మెడల్స్ ఎవరెవరికి వచ్చాయి 7 మెడల్స్ అనేది చెప్పా. ఈరోజు సిల్వర్ మెడల్స్ చెప్పబోతూ ఉన్నా. కామెంట్ బాక్స్లో మీరేం చేయాలంటే 7 గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్ళ పేర్లు రాయాలి, ఇంపార్టెంట్ చాలా. ఇంకా పారా ఒలింపిక్స్లో మన భారతీయులు గోల్డ్ మెడల్స్ ఎవరెవరు సాధించారు 7 మంది పేర్లు నేను చెప్పా. కాబట్టి మీరు ఈరోజు ఏం చేయాలి, కామెంట్ బాక్స్లో ఆ పేర్లు 7 మంది పేర్లు మీరు రాయాలి. ఒకవేళ మీరు ఇంకా చదవకపోతే ఇప్పటికైనా నోట్బుక్ తెరచి చదివి కామెంట్ బాక్స్లో 7 మంది పేర్లు నోట్ చేయండి. ఓకేనా, సరే. ఇప్పుడు నేను 9 మంది పేర్లు చెప్తా, నోట్ చేసుకోండి. మనీష్ నర్వాల్, షూటరు, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 విభాగం. మనీష్ నర్వాలు, షూటరు, 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ SH1 విభాగం అనమాట. నిషాద్ కుమార్, హై జంపు విభాగం T47 భాగంలో ఆయన పోటీ చేశాడనమాట. నిషాద్ కుమార్ హై జంపర్.
నెక్స్ట్ యోగేష్ కథూనియా డిస్కస్ త్రో T56 విభాగంలో T56 అనమాట. ఎవరు? యోగేష్ కథూనియా డిస్కస్ త్రో అనమాట. నెక్స్ట్ నెంబర్ 4 తులసిమతి మురుగేషన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట. ఉమెన్స్ సింగిల్ SU5 విభాగంలో SU5 అనమాట బ్యాడ్మింటన్ ప్లేయర్ తులసిమతి మురుగేషన్. నెక్స్ట్ నెంబర్ 5 సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ SL4 మెన్స్ సింగిల్స్ అనమాట. SL4 మెన్స్ సింగిల్స్ అనమాట. సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్ ప్లేయర్. నెక్స్ట్ నెంబర్ 6 శరత్ కుమార్ వచ్చే హై జంప్ అనమాట. T63 విభాగంలో ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది. ఓకేనా, శరత్ కుమార్ హై జంప్. నెక్స్ట్ నెంబర్ 7 అజిత్ సింగ్ అనమాట. జావెలిన్ త్రో అనమాట. F46 విభాగం అనమాట. నెక్స్ట్ నెంబర్ 8 సచిన్ కిలారి షార్ట్ పుట్ అనమాట. F46 విభాగం, షార్ట్ పుట్లో F46 విభాగం అనమాట. నెక్స్ట్ నెంబర్ 9 పర్నవ్ సుర్మ త్రోయర్ అనమాట. F51 విభాగం. ఈ 9 మంది పేర్లు రాసుకోవాలి. వీళ్ళు సిల్వర్ మెడల్ సాధించారు. వాళ్ళు ఏ క్రీడకు చెందిన వాళ్ళు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏ భాగంలో వీళ్ళకు ఒక మెడల్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా క్రీడ పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఏ క్రీడకు చెందిన వాళ్ళు అని. ఓకేనా, మన దేశానికి వన్నే తెచ్చిన వాళ్ళు కదా పారా ఒలింపిక్స్లో, కాబట్టి వాళ్ళు ఏ క్రీడకు చెందిన వాళ్ళు అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జనరల్ స్టడీస్కి సంబంధించి ఎగ్జామ్స్ డైలీ రాసుకోవాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ కాదు. ఓకేనా, మీరు కాల్ చేసి ఎగ్జామ్ రాళ్ళు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట.